ఈవీఎం వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎం వీవీప్యాట్లపై పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. వీవీప్యాట్ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను 100% సరిపోల్చాలని దాఖలైన పిటిషన్లని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే సీల్ చేసిన సింబల్ లోడింగ్ యూనిట్లను ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచాలని కోర్టు సూచించింది. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్లను సైతం కోర్టు కొట్టివేసింది. ఈవీఎం వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈవీఎం వీవీప్యాట్లపై పిటిషన్లని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. వీవీప్యాట్ స్లిప్లతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లని 100% సరిపోల్చాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే సీల్ చేసిన సింబల్ లోడింగ్ యూనిట్లను ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచాలని కోర్టు సూచించింది. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్లను సైతం కోర్టు కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పు ఇచ్చింది. ప్రధానంగా ఈవీఎంలతో పాటు 100% వీవీప్యాట్లను కూడా లెక్కించాలన్న కోరుతూ వేసినటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా కొట్టివేసింది, దాన్ని తోసిపుచ్చింది. ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కూడా పూర్తిగా సమర్థించింది సుప్రీంకోర్టు. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలనే పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది జస్టిస్ ఖన్నా చెప్పిన దాన్ని బట్టి ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సింబల్ లోడింగ్ యూనిట్ ను సీల్ చేయాలి. అదేవిధంగా సింబల్ లోడింగ్ యూనిట్ కనీసం 45 రోజుల పాటు దాన్ని ఉంచాలి. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వాటిని ప్రిజర్వ్ చేసి పెట్టడం ద్వారా దాన్ని ఏదైనా అనుమానాలు ఉంటే తిరిగి దాన్ని పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం ఎన్నికల రిజల్ట్స్ అంతా వచ్చిన తర్వాత 45 రోజుల పాటు దాన్ని పూర్తిగా ఆ రకంగా ప్రిజర్వ్ చేయాలి, ఆ రకంగా ఉంచాలని చెప్పి కూడా జస్టిస్ ఖన్నా ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో పోటీలో భాగంగా ఈవీఎంలో గెలిచిన అభ్యర్థి కాకుండా సీరియల్ నెంబర్ 2 మరియు 3లో ఉన్నటువంటి అభ్యర్థుల ఫలితాలకు సంబంధించిన ప్రకటన తర్వాత ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోల్ ను ఈవీఎంలో బర్న్ చేయబడిన మెమరీని కూడా తనిఖీ చేస్తున్న అంశాన్ని కూడా జస్టిస్ ఖన్నా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఫలితాల ప్రకటన తర్వాత 7 రోజుల్లోపు సీరియల్ నెంబర్ 2 లేదా 3 అభ్యర్థులు ఎన్నికల సంఘానికి అభ్యర్థన చేయాల్సి ఉంటుందన్న అంశాన్ని కూడా జస్టిస్ ఖన్నా ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా అభ్యర్థన చేస్తున్నటువంటి అంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెరిఫికేషన్ ఖర్చును కూడా భరించాలి. అంటే ఎవరైతే కోరుకుంటారో దాన్ని మరొకసారి పరిశీలించాలని చెప్పినటువంటి అభ్యర్థులు ఏదైతే ఆ ఖర్చు ఉంటుందో ఆ ఖర్చును ఆ అభ్యర్థులే భరించాలన్న అంశాన్ని కూడా జస్టిస్ ఖన్నా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈవీఎం ట్యాంపర్ అవుతున్నట్లు తేలితే ఖర్చులు కూడా మొత్తం తిరిగి ఆ అభ్యర్థి కూడా ఇవ్వబడతాయన్న అంశాన్ని కూడా జస్టిస్ ఖన్నా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇకపోతే జస్టిస్ దీపాంకర్ అంటే ఇద్దరు సభ్యులతో కూడినటువంటి ఈ డివిజన్ బెంచ్ లో మరొక జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ సందర్భంగా ఒక వ్యవస్థను కేవలం గుడ్డిగా అనుమానించడం, అపనమ్మకం పెంచుకోవడం ద్వారా అనేకటువంటి అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడం చాలా పెద్ద ప్రక్రియ అని, ఈ సందర్భంగా అనుమానాల కంటే కూడా దాని పట్ల ఉన్నటువంటి వ్యవస్థ పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని పెంచుకోవాలి. అదేవిధంగా ఎక్కడెక్కడన్నా అనుమానాలు ఉంటే దాన్ని నివృత్తి చేసుకునేందుకు కూడా ఒక మెకానిజం ఉండాలన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా చెప్పారు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఈ వీవీప్యాట్లను లెక్కించాలని అని చేసినటువంటి అభ్యర్థులను పూర్తిగా నిర్ద్వందంగా ఖండిస్తూ ఆ మేరకు ఈ పిటిషన్ ను తోసిపుచ్చడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.